तिम्रान्धस्य चक्षुरुन्मिलितमेन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमति जयपताका स्वामिनिति नामिने नमस्ते सारस्वती गौरवाणि निर्विशेष शून्यवादी पाश्चात्य नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमति जयपताका स्वामिनिति नामिने नमः आचार्यपद निटायकपदाय गौरकथा दामना गौरकथा दामदायन गौरामतारिणे नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामिनिति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయితే గిరి ఇత్కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారణ్యం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. ముందుగా మనము రఘునాథ దాస గోస్వామిది ప్రణామంతం చెప్పుకుందాము. నామశ్రేష్టం మనుమపి సచీపుత్రం అత్ర స్వరూపం రూపం తస్యాగ్రజం గురుపురీం మాధురీం గోష్ఠవాటీం రాధాకుండం గిరివరం అహో రాధికా మాధవాశాం ప్రాప్తో యస్య ప్రతి హృదయం రఘునాథం నమామి. ఇది రఘునాథ దాస గోస్వామి గారిది ప్రాణామంత్రము. తర్వాత మనము రఘునాథ్ గోస్వామి జన్మ గురించి తెలుసుకుందాము. వీరు 1495లో బెంగాల్లో సప్తగ్రామం అనే గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులేమో గోవర్ధన్ మజుందారు, వీళ్ళ చిన్నాన్న పేరేమో హిరణ్య మజుందార్ అనమాట. వీళ్ళు చాలా ధనవంతులు అనమాట, చాలా పెద్ద భూస్వాములు కూడా. అయితే వీరికి సంతానం ఇతను ఒక్కడే, రఘునాథ దాస గోస్వామి ఒక్కడే అనమాట వీరికి. అయితే వీరి గురించి కృష్ణదాస కవిరాజ గోస్వామి చెప్తుంటారు అనమాట. ఏంటంటే వీరు లేకపోతే అసలు చైతన్య చరితామృతమే లేదు. వీరు రాసిన డైరీ ప్రకారమే మనము కృష్ణదాస్ కవిరాజ గోస్వామి తను అంత్యలీల రాశారనమాట, చైతన్య చరితామృతి. అలా ప్రతిసారి కృష్ణదాస కవిరాజ గోస్వామి చైతన్య చరితామృతంలో ప్రతి చాప్టర్ బ్యాక్ సైడ్ రాస్తారనమాట. రూప రఘునాథ గోస్వామి మూలంగానే నేను ఇది రాయగలుగుతున్నానని రాస్తారనమాట. ఇంకొకటి ఏం చెప్తారంటే వైరాగ్యానికి, ఇప్పుడు షడ్గోస్వాములు ఉన్నారు కదా, షడ్గోస్వాములలో వీరు ఒకరని చెప్పుకున్నాం కదా. అయితే షడ్గోస్వాములది మనం పూజామందిరంలో పెట్టుకుంటాం ఆల్టర్లో, కానీ రోజు ఒక పువ్వు పెడతాం అంతే వారికి. అంతేగాని వారి గురించి మనకు వాళ్ళ జీవిత చరిత్రలు ఏమీ తెలియదు. వాళ్ళు ఎంత గొప్ప వ్యక్తులో ఇలా వింటున్నాం కాబట్టి మనకు అర్థమవుతుంది. అయితే వైరాగ్యంలో వీరు అగ్రగణ్యులు అనమాట షడ్గోస్వాములలో. ఎలా వైరాగ్యులో అనేది ఇప్పుడు తెలుసుకుందాము. వీరు చాలా సంపన్నులు, కానీ చిన్నప్పటి నుంచే వీరికి అసలు వారి ఇంట్లో గొప్పవాళ్ళు అంటే ఎలా ఉంటుంది, మంచి కార్లలో తిరగడము, మంచి అంటే ఇప్పటి కాలంలో ఫోన్లు అప్పుడు లేవు, కానీ మంచి దుస్తులు, అలంకరణ అలా చాలా ఉంటుంది కదా. కానీ దానికి వాటి మీద దేని మీద ధ్యాస ఉండేది కాదనమాట. అసలు భౌతిక విషయాల మీద ఆసక్తి వీరికి అసలే ఉండకపోయేది. వీరు ఎప్పుడు మనసులో భక్తులు అనమాట. వీరు చిన్నప్పటి నుంచి కూడా చాలా భక్తి కలిగి ఉంటారు. అయితే చిన్నప్పటి నుంచి కూడా అన్నీ త్యజించాలనే భావంతోనే ఉంటుంది నాకు. ఆ విధంగా ఉంటున్న సమయంలో ఒకసారి ఏమైతుందంటే వీళ్ళ ఇంటి దగ్గర హరిదాస్ ఠాకూర్ ఇల్లు ఉంటుందన్నమాట. వీళ్ళింటి దగ్గరే అప్పుడప్పుడు హరిదాస్ ఠాకూర్ వాళ్ళ ఇంటికి వెళ్ళేవారనమాట. అలా వెళ్తున్నప్పుడు వారితో భగవంతుని విషయాలు వినేవారు. ఆ ఇన్స్పిరేషన్ చాలా ఉంటుందన్నమాట. హరిదాస్ ఠాకూర్‌తో ఆయన ద్వారా విన్న విషయాల ద్వారా ఈయనకు చాలా ఇన్‌స్పైర్ అవుతారనమాట చైతన్య మహాప్రభు గురించి. అదే విధంగా అదే సమయంలో ఒకసారి అద్వైతాచార్యను కలవడానికి చైతన్య మహాప్రభు శాంతిపూర్ వస్తారు. అలా శాంతిపూర్ వచ్చినప్పుడు వీరికి తెలుస్తుందనమాట, చైతన్య మహాప్రభు వచ్చిందని తెలుస్తుంది రఘునాథ దాస గోస్వామికి. తెలిసినప్పుడు వీరు కలవడానికి వెళ్తారన్నమాట అక్కడికి. వెళ్ళినప్పుడు అక్కడ చైతన్య మహాప్రభుతో తన లోపలి విషయాలు చెప్తారనమాట. నాకు మీ మిషన్‌లో చేరాలని ఉంది, నాకు మీ సేవ చేసుకోవాలని అని చెప్తారనమాట. అప్పుడు చిన్నవాడే ఈ రఘునాథ దాస గోస్వామి, కానీ ఆయన మనసులోని కోరిక చెప్తారు. చెప్తే అప్పుడు ఏమంటారంటే చైతన్య మహాప్రభు, "నువ్వు ఇప్పుడే రాకు, నీకు టైం చాలా ఉంది. నువ్వు వెళ్ళు, నువ్వు ఇంట్లో మీ వాళ్ళతో ఉండు. ఉంటూ ఎలా ఉండాలంటే ధనికుల ఇళ్ళలో పిల్లలు ఎలా ఉంటారో నువ్వు ఆ విధంగానే ప్రవర్తించు. అది పైకి మాత్రం. లోపల మాత్రం నీ వైరాగ్యం నీకెలా ఉందో కృష్ణుని మీద భక్తితో అలాగే ఉండు" అని చెప్తారన్నమాట. సరే, ఇంక అప్పటి నుంచి రఘునాథ్ గోస్వామి తన ఇంటికెళ్తారు. ఇంటికెళ్ళి మామూలుగా చైతన్య మహాప్రభు చెప్పింది పాటిస్తారన్నమాట. పాటించి అలాగే ఉంటుంటారన్నమాట.
తల్లిదండ్రులు చాలా ఆనందపడతారు. ఓహో! మా పిల్లవాడు మారిపోయాడు. మంచిగుంటున్నాడని చాలా ఆనందపడతారు. ఎవరికైనా తల్లిదండ్రులకు అలాగే ఉంటుంది గదా! అన్నీ వదిలిపెట్టి ఉండాలి అనే కొడుకుని చూస్తే చాలా బాధవుతుంది గదా! ఆ విధంగా తల్లిదండ్రులు అనుకుంటారనమాట. ఓహో! మార్పొచ్చింది మా వాడికి అని అనుకుంటారనమాట. అలా ఒకరోజు ఏంటంటే నిత్యానంద ప్రభు గూడా అక్కడికొచ్చారని వీళ్ళకి తెలుస్తదనమాట. నిత్యానంద ప్రభు వచ్చిందని తెలిస్తే అప్పుడు వీళ్ళ పేరెంట్స్‌ని అడుగుతారనమాట. రఘునాథ దాస్ గోస్వామి. నిత్యానంద ప్రభు వచ్చారట నేను కలవటానికి వెళ్తానంటే అప్పుడేం చేస్తారంటే ఒంటరిగా పంపించరు. ఈయన వైరాగ్యంలో ఉండి ఎప్పుడు పారిపోతానంటుంటాడని ఈయనకొక నలుగురు, ఐదుగురిని గార్డ్స్‌నిచ్చి పంపిస్తారనమాట. ఈయనకు రక్షణగా. అప్పుడు వెళ్ళిన తర్వాత నది ఒడ్డున ఆయన కూర్చుంటారు. నిత్యానంద ప్రభు చుట్టందరూ చాలా వేల జనాలుంటారు. వాళ్ళందరూ హ్మ్, హ్మ్, ఈయన దూరం నుండి చుట్టుచాటు నుండి నిత్యానంద ప్రభుని చూసి అక్కడి నుంచి వినయంగా దండోత్ చేస్తుంటారన్నమాట. అయితే ఒకరు చెప్తారన్నమాట అక్కడ పక్కనున్నోళ్ళెవరో. నేను చూడు రఘునాథదాసు గోస్వామి అక్కడ దూరంగా చెట్టు కింద ఉన్నారు. చెట్టు దగ్గర ఉన్నారు. దూరంగా మిమ్మల్ని చూస్తున్నాను. మీకు ప్రమాణం చేస్తున్నాను నిత్యానంద ప్రభు చెప్తే, నిత్యానంద ప్రభు ఏమంటారంటే, "దొంగలాగా దాక్కున్నావా? రా, రా నువ్వు" అని పిలుస్తారనమాట. పిలిస్తే వస్తారాయన. వచ్చిన తర్వాత నిత్యానంద ప్రభుది మనం నిన్న నిత్యానంద ప్రభు స్టోరీ చెప్పుకున్నాం గదా! వారి తిరోభావ దినోత్సవం రోజు. ఏంటంటే వారు శివానంద సేన్ ఆహ్, ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళందరూ బెంగాల్ నుంచి పూరికి వెళ్తున్నప్పుడు ఆహ్, ఈ శివానంద సేన్ చూసుకుంటారు గదా! ట్రిప్‌దంతా. మన గోవర్ధన్ ప్రభు చూసుకున్నట్టు యాత్రకు పోయినప్పుడు. అలాగా శివానంద్ సేవ చూసుకుంటాం కానీ టాక్స్ కట్టే దగ్గర ఈయన కొంచెం లేట్ అవుతుంది. వాళ్ళు ముందెళ్ళిపోతారు. నిత్యానంద ప్రభు ముందెళ్ళిపోయినందుకు ఆయనకు ఆకలేస్తుంది. వసతి ఏముండదు కాబట్టి ఆయనకు చాలా కోపమొస్తుంది. శివానంద్ సేన్ రాగానే ఆయనకు తంతాడు కడుపులో. తన్నితే శివానంద్ సేన్ చాలా ఆనందపడతాడు. ఎందుకంటే ఆయన భగవంతుడు గదా! ఆయన పాదాల ధూళి నాకు దొరికిందని చాలా ఆనందపడతాడు. అలాగే ఇక్కడ గూడా ఏంటంటే నిత్యానంద ప్రభు అక్కడ చెట్టు కింద ఉండి పిలుస్తాడు గదా! దొంగలాగా దాక్కున్నావురా అని పిలుస్తాడు గదా! అప్పుడు అతనొస్తాడు. వచ్చిన తర్వాత అతన్ని తల పట్టుకొని కిందికి వంచి అతని తల మీద ఈయన 2 పాదాలు పెడతాడు. అంటే ఈయన పాదధూళి ఆయన తల మీద పెట్టిండనమాట. అది ఆయనకు పెద్ద వరం లాంటిదనమాట. రఘునాథ దాస్ గోస్వామికి. ఆ విధంగా ఆ తర్వాత ఆయన అంటారనమాట, "నువ్వు చాలా ధనవంతుడివని ధనవంతుడు గదా! ఈరోజు ఒక పెద్ద ఫెస్టివల్ చేసుకుందాం మనము. మరి నువ్వు అటుకులు, ఆహ్, పెరుగు, పాలు తెప్పించు. అందరికి నివేదన చేసుకుందాం" అని అంటారనమాట. దానికి చాలా ఆనందపడతాడు ఇతను. ఆనందపడి సరిపోయినన్ని అటుకులు అవన్నీ తెప్పిస్తాడన్నమాట. అటుకులు, పెరుగు, పాలు అన్నీ. ఇక్కడ ఏదో పెద్ద ఉత్సవం జరుగుతుందని చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ కూడా చాలా మందొచ్చేస్తారు. ఈ అమ్ముకునే వాళ్ళు గూడా అందరూ ఉంటారు గదా! వాళ్ళందరూ షాపులలో గూడా అందరూ అక్కడ తెచ్చి పెడతారన్నమాట. పాలు, పెరుగు, అటుకులు, అరటిపండ్లు అట్లాంటివన్నీ. అయితే అవన్నీ కొనుక్కొచ్చి అన్నీ ఇక్కడ అందరికీ సరిపోవాలి గదా! అందరికి. అవన్నీ సమకూరుస్తారు. అయితే వీళ్ళందరికీ ఏంటంటే అందరికి 2, 2 కుండలలో వచ్చిన భక్తులందరూ ఉంటారు కదా! చాలామంది. ఆ భక్తులు నిలవడానికి కూడా స్థలం ఉండదు. అంతా ప్రాంతం అంతా నిండిపోయి గంగలో నీళ్ళల్లో గూడా నిలబడతారనమాట. అయితే అప్పుడు వాళ్ళందరికి తలా 2 కుండలిస్తారు. ప్రసాదంగా ఇస్తారు. అదేంటో ఒక దాంట్లోనేమో పాలు అటుకులు, ఒక దాంట్లోనేమో పెరుగు అటుకులు. అలా కలిపి అందరికి ప్రసాదంగా ఇస్తారన్నమాట. మళ్ళీ హ్మ్. నిత్యానంద ప్రభుకు అతని అనుచరులందరికి కూడా ఇస్తారు. అది చాలా పెద్ద ఉత్సవం జరుగుతుంది. చాలా ఆనందంగా జరుపుకుంటారనమాట. అప్పుడు నిత్యానంద ప్రభు అంటాడు, ఈ ఫెస్టివల్ చాలా బాగా జరిగింది. అని అతని మీద హరిదాస్ ఠాకూరు, నిత్యానంద ప్రభు అతని మీద వాళ్ళ దీవెనలు వర్షంలాగా కురిపిస్తారనమాట అప్పుడు. అది ఆయనకెంతో హ్మ్. ఉపయోగపడతాయన్నమాట. అంటే వైష్ణవుల దీవెనలు మనకుండాలి. మనకు గూడా మనకు చెప్తారు గదా! వైష్ణవ దీవెనలు, వైష్ణవుల ఆశీర్వాదం మనకెప్పుడు ఉండాలని తీసుకోవాలి మనమని. ఆ విధంగా అతనికి దొరికిందన్నమాట. అంతకుముందే చైతన్య మహాప్రభు దొరికింది. ఇప్పుడు నిత్యానంద ప్రభు ఆశీర్వాదాలు దొరికినాయన్నమాట. ఆ విధంగా ఆ రోజు అద్వైచ అద్వైతాచార్య గూడా అక్కడికొస్తారు. అద్వైతాచార్యది, హరిదాస్ ఠాకూర్‌ది ప్లస్ నిత్యానంద ప్రభుది, రాఘవ పండిట్ గూడా వస్తారక్కడికి. వారిది. అట్లా అందరు పెద్ద పెద్ద వైష్ణవులందరి దీవెనలు వీరికి లభిస్తాయన్నమాట. అలా రఘునాథ్ దాస్ గోస్వామి అతని సంపదను అతనికి చాలా సంపద ఉంటుంది కదా! కానీ అతని సంపద తన కోసం ఎప్పుడు ఉపయోగించుకోడు. కృష్ణ సేవలోనే ఉపయోగిస్తాడనమాట. ఎలాగంటే ఇప్పుడు వీళ్ళందరికి ప్రసాదం ఏర్పాటు చేశారు. తర్వాత వచ్చిన యాత్రికులు చాలామంది భక్తులొస్తారు కదా! వాళ్ళందరూ వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళందరికి కూడా దారి ఖర్చుల్లాగా అందరికీ కొన్ని కొన్ని నాణాలు ఇస్తారనమాట. అవన్నీ బంగారు నాణాలండి వాళ్ళయన్నీ. బంగారు నాణాలు అందరికీ కొన్ని కొన్ని
ప్రయాణ ఖర్చులకని ఇస్తారు. తర్వాత నిత్యానంద ప్రభుకు వారి దగ్గర ఉన్న అనుచరులకు గూడా కొంచెం పెద్ద పెద్ద బ్యాగులలో వీళ్ళకి గూడా ఆహ్, ఇస్తారనమాట. కానుకలాగా ఇస్తారనమాట. అలా అతను తల్లిదండ్రుల నుంచి వచ్చిన డబ్బును భక్తికి మాత్రం ఉపయోగిస్తారనమాట. అలా అయితే ఆ టైంలో ఈయనకింకా చైతన్య ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలని ఈయనకు చాలా ఉంటుందనమాట. ఎప్పుడు వెళ్ళిపోదామా? ఎప్పుడు వెళ్ళిపోదామా? ఈయన అప్పుడప్పుడు ప్రయత్నిస్తుంటాడు వెళ్ళిపోవడానికి. తప్పించుకొని పారిపోదామని. అట్లా ప్రయత్నం చేసినప్పుడల్లా పట్టుకొనొచ్చి ఇంట్లో ఉంచుతారనమాట. ఉంచి వాళ్ళకొక కష్టమైపోతుంది వాళ్ళ తల్లిదండ్రులకు. ఈ బాబును ఆహ్, ఆపెట్టుకోవడానికి. ఉన్నడే ఒక్కడు ఇంత సంపదుంది. ఈ ఒక్కడు గూడా వెళ్ళిపోతా అంటున్నాడు. అంటే ఏ తల్లిదండ్రులకైనా చాలా బాధుంటుంది గదా! అయితే ఆయనను ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆగడు. సరే అతనికి పెళ్లి చేస్తారు. మంచి కుటుంబం నుంచి ఒక అందమైన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తారు. కనీసం వైఫ్ తోటన్నా ఉంటాడేమో, ఇంటి పట్టున ఉంటాడేమో వాళ్ళనుకుంటారనమాట. కానీ అందమైన అమ్మాయి గూడా అతన్ని ఆపలేదనమాట. అంత సంపదుండి గూడా అంత సంపద గూడా అతన్ని ఆపలేదనమాట. అయితే ఈయన హ్మ్. వీళ్ళకొక గురువుంటాడు. అంటే ఒక బ్రాహ్మణుడుంటాడు. మన ఇంటికి ఒక బ్రాహ్మణుడుంటాడు కదా! అలాగా యదునందనాచార్య అని ఒక గురువుంటాడనమాట. అయితే ఆయన బ్లెస్సింగ్స్ కూడా ఈయనకుంటాయి. ఆ యదునందనాచార్య వీళ్ళకొక ఇంటి దగ్గర ఒక దుర్గా గుడి ఉంటది. అయితే ఆ దుర్గా గుడిలో ఒక బ్రాహ్మణుడుంటాడు. అయితే ఆ బ్రాహ్మణుడు అప్పుడు ఎళ్ళిపోతాడో ఏమో అయితదనమాట. ఎళ్ళిపోయినప్పుడు ఈ యదునందనాచార్య ఆ బ్రాహ్మణ్ణి పిలిచి మళ్ళీ పెట్టాలి అని ఆలోచిస్తుంటాడు. అయితే ఈ రఘునాథదాస గోస్వామికి ఈయన ఇట్లా అంటే ఏదైనా హ్మ్, ఆహ్, లిటిగేషన్స్ లాంటివేమైనా ఉంటే వాటిని చక్కగా పరిష్కరించడంలో చాలా నిపుణుడనమాట ఈయన. సమస్యలు పరిష్కరించడంలో. ఆ విధంగా యదునందనాచారి వీళ్ళు చెప్తుంటారనమాట. ఆ బ్రాహ్మణ్‌ని తీసుకొచ్చి పెడితే బాగుండు అట్లా అని అన్ని మాట్లాడుతుంటారు. ఆ రోజు రాత్రి అయిపోతది. ఈ ఈయన ఈయన వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు యదునందనాచారి ఇంటికెళ్ళినప్పుడు ఈయన వెనకాల గార్డ్స్ వస్తారు. ఈయన ఎక్కడికెళ్ళినా ఇంట్లోంచి బయటకెళ్తే ఈయన వెనకాల ఉంటారనమాట. అయితే వాళ్ళు రాత్రి అయిపోతది. వాళ్ళు మాట్లాడుతుంటే రాత్రి అయిపోతే వీళ్ళు పడుకుంటారు. ఈ గార్డ్స్ అక్కడే నిద్రపోతారు. నిద్రపోతే ఈయన రఘునాథ్ దాస్ గోస్వామి అనుకుంటారు. ఓహో! నాకిదే సమయము. నేనింకా రాత్రయింది గదా! వీళ్ళు పడుకున్నారు గదా! నేను పారిపోవడానికి నాకిదే సమయం అని వీళ్ళు అనుకుంటారనమాట. అలా అనుకున్నప్పుడు ఈయన యదునందనాచారికి నేను వెళ్తున్నానని జెప్తాడు. అతను అనుకుంటాడు ఈయన ఇంటికెళ్ళిపోతున్నాడనుకుంటాడు. ఈయనేం జేస్తాడు రఘునాథ్ దాస్ గోస్వామి ఆహ్, అక్కడి నుంచి ఆయన ఇంట్లో నుంచి అటునుంచి అటే హ్మ్, మెయిన్ రోడ్ నుంచి గాకుండా చెట్లలోంచి, అడవుల్లోంచి, ఊర్లు, పల్లెటూర్ల నుంచి అట్లా, అట్లా దాటుకుంటూ ఆ ఊరు దాటేసి ఎళ్ళిపోతారనమాట. ఇంక తన తల్లిదండ్రులను వాళ్ళందరిని వదిలిపెట్టేసి, ఇంక తను చైతన్య ప్రభు మిషన్‌లో కలుద్దామని ఎళ్ళిపోతారనమాట. అలా నడుస్తూ ఎలా అంటే ఒక హ్మ్, హ్మ్, 30 30 గంటలేమో అలా నడుస్తాడట. నడిచిన తర్వాత ఎవరు ఒక గోశాల ఉంటుంది. గోశాలలో అక్కడ పడుకుంటాడు. ఇంకా అలసిపోతాడాయన నడిచి అలసిపోతాడు. ఆ చెట్లు దారి అయితే కొంచెం నీట్‌గుంటది నడవచ్చు. ఆ చెట్లలోంచి నడవడం చాలా కష్టం గదా! అలా వెళ్ళేసి అక్కడ ఆ గోశాలలో పడుకుంటాడు ఆ రోజు. పడుకుంటే ఆ గోశాలలో ఉన్న ఇతను అసలు ఏం తిననట్టుండు, చాలా అలసిపోయినట్టుండు అనుకోని ఆయనకు పాలిస్తాడు. అయితే ఆ పాలు తాగుతాడు. పాలు తాగి మళ్ళీ ఉదయం లేచి మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేస్తాడు ఊరికి. స్టార్ట్ చేసి ఆ ప్రయాణం గూడా ఇలా 12 రోజులు అలాగనే పోతూ ఉంటాడనమాట. 12 రోజులలో ఆయన 3 సార్లు మాత్రమే తింటాడట భోజనం. అలా ఇంకా చైతన్య మహాప్రభు మీద, ఆ గురువు మీద ఆయన పాదాల మీద మనసు పెట్టుకొని ఆయనను ధ్యానిస్తూ ఆఖరికి చివరికి పూరి చేరుకుంటారు. చేరుకొని చైతన్య మహాప్రభు దగ్గర చేరుకుంటారు. చేరుకున్నాక చైతన్య మహాప్రభు అంటారు అప్పుడు అతని దగ్గర ఎవరుంటారంటే చైతన్య మహాప్రభు దగ్గర ఒక్క నిమిషం మాతాజీ. అతని దగ్గర అప్పుడేంటంటే ఆయనకు స్వరూప దామోదర్ ఉంటాడు. స్వరూప దామోదర్‌కి అప్పచెప్తారనమాట. ఏమని చెప్తారంటే ఆహ్, ఇప్పటి నుంచి రఘునాథ దాస నువ్వు ఇప్పటి నుంచి నీకు ఈ స్వరూప దామ దగ్గరే నీకు అన్నీ ఏది కావాలన్నా ఆయన్నే అడుగు. హ్మ్. నీకు ఏదైనా అవసరం ఉన్నా ఆయన దగ్గరికి రా నువ్వు అని అప్పుడు ఆయనకి అప్పచెప్తారు. స్వరూప దామోదర్ కూడా చెప్తారు. ఇప్పటి నుంచి నువ్వు రఘునాథ దాస నువ్వే చూసుకో అని చెప్తారనమాట. అలా ఆ విధంగా వాళ్ళిద్దరికీ టై అప్ చేసిన తర్వాత,
ఇంకా ఆ రోజే చూస్తాడు చైతన్య మహాప్రభుని. మళ్ళీ ఆయనకి చూడడానికి చాలా తక్కువ టైం. చాలా ఆయన 16 ఏండ్లు పూరిలో ఉంటాడు గానీ, చైతన్య ప్రభుని చూసింది వేల మీద లెక్క పెట్టొచ్చనమాట. ఆ తర్వాత ఇంకా తను ఆహ్, జపం చేసుకుంటూ ఉంటాడు. జపం చేసుకొని ఉంటూ ఉంటున్న సమయంలో అక్కడనే చైతన్య ప్రభుని తలుస్తూ హరినామ సంకీర్తన చేస్తూ ఉంటుంటాడు. ఆ టైంలో వీళ్ళు అక్కడ ఊర్లో ఈయన పారిపోయి వచ్చేసాడు గదా! అక్కడ వాళ్ళ తల్లిదండ్రులందరూ వెతుకుతుంటారు. ఎక్కడికెళ్ళాడు అంతా ప్రయత్నం చేస్తూ వెతుకుతూ ఉంటే వాళ్ళకింకా అదే టైంలో శివానంద్ సేను బెంగాల్ నుండి పూరికి అందరి భక్తులను తీసుకొని యాత్రికులను తీసుకొని వస్తుంటాడు. అయితే తండ్రికి తెలిసిందనమాట ఆ విషయం. తెలిసి అయితే శివానంద్ సేన్ గ్రూప్‌లో వెళ్ళిండేమో అనుకోని శివానంద్ సేన్‌కి ఒక లేఖ ఎంతో వినయంగా ఒక లేఖ రాస్తాడు. మీరు మీ గ్రూప్‌లో గనక యాత్రికులలో నా కొడుకునుంటే, నా కొడుకుని జాగ్రత్తగా ఇంటికి పంపించండి అని రాస్తాడు లేఖ. అయితే అతనేమంటాడంటే, మా యాత్రికుల్లో అతను లేడు, రాలేదు అని చెప్తారనమాట. ఇంకా వీళ్ళు చాలా ప్రయత్నం చేస్తారు. ఇక్కడ, అక్కడ వెతుకుతారు. ఎక్కడ దొరకరనమాట. ఎక్కడ కనిపించరు. అప్పుడు ఆ తండ్రి అనుకుంటాడు, ఓహో! ఇంకెక్కడికి వెళ్ళడు. వాడికెప్పుడు చైతన్య మహాప్రభు మీదనే ఉంటుంది కాబట్టి పూరీకే వెళ్ళుంటాడనుకోని, పూరికి ఇంకా ఆయన ఏం చేస్తాడు, ఆయన కొంతమంది కొంతమంది పరివాళ్ళను, కొంత సంపదను, కొన్ని సరుకులను అన్నిటినిచ్చి పంపిస్తాడనమాట. పంపించి రఘునాథ దాస్ దగ్గరికి వాళ్ళొస్తారు. వచ్చి ఇంకా నువ్విక్కడే ఉండు. కానీ నీకు మేము ఇక్కడి నుంచి సేవ చేసుకుంటాం అని చెప్తారు. అప్పుడు ఆయన అనుకుంటాడన్నమాట రఘునాథ గోస్వామి. ఏమనుకుంటాడంటే నేను అన్ని సంపదను, అన్ని ఇల్లును అన్నీ వదిలిపెట్టొచ్చేస్తే ఈ సంపద మళ్ళీ నా వెనకాల వచ్చిందేంది అనుకుంటాడన్నమాట. అనుకోని మళ్ళీ అనుకుంటాడు సరేలే ఈ సంపాదనంతా నేను కృష్ణుని సేవలో పెడతాను అనుకుంటాడు. అలా అనుకోని ఇంకా వాళ్ళతో వంటలు చేయించుకుంటూ వైష్ణవులను పిలుచుకుంటూ వైష్ణవులకు భోజనాలు పెడుతుంటాడన్నమాట. విందులు ఏర్పాటు చేస్తుంటాడు. అయితే అప్పుడప్పుడు చైతన్య మహాప్రభుని కూడా పిలుస్తుంటాడన్నమాట. ఈ వీళ్ళందరిని పిలుస్తుంటే, అప్పుడు వీళ్ళంతా విందుకొచ్చి పోతుంటారు. చాలా అద్భుతమైన విందు ఏర్పాటు చేస్తారు. రకరకాల వంటలు చేసి, అవన్నీ చేసి, చాలా అద్భుతమైన విందు ఏర్పాటు చేసి అలా చేస్తుంటారు. కొంతకాలం తర్వాత ఈయన అనుకుంటాడు, నేను అభక్తుల సంపదని నేను వాడుకొని నేను కృష్ణ సేవలో వాడటం ఏంటి? ఇది చాలా తప్పు. కాబట్టి నేను ఇది కూడా వాడుకోను అని చెప్పేసి, ఇంకా అది కూడా వాడుకోడనమాట. వాడుకోడు ఆయన కూడా తినడప్పుడు. తినకుండా ఏం చేస్తాడప్పుడు ఎక్కడికంటే ఆహ్, సింహద్వారం దగ్గర. జగన్నాథ ఆలయం నుంచి బయటకొచ్చే సింహద్వారం ఉంటుంది గదా! ఆ సింహద్వారం దగ్గర మెట్ల దగ్గర నిలబడి అప్పుడు భిక్ష అడుక్కుంటుంటాడనమాట. భిక్ష అడుక్కుంటుంటే అప్పుడు చైతన్య మహాప్రభు వీరితో అంటాడు స్వరూపదామతో అంటాడు. "స్వరూపదామర ఏది ఈ మధ్య మనల్ని ఆహ్, రఘునా రఘునాథ్ దాస భోజనానికి పిలవట్లేదేంటి?" అంటాడు. అప్పుడు స్వరూపదామోదర్ చెప్తాడనమాట. "లేదు అతను తల్లిదండ్రులొచ్చిన పంపించిన సంపదతోటి తనకు అంటే భౌతిక పరంగా వాళ్ళు సంపాదించిన ఆస్తిని ఇట్లా వాడడం తనకు నచ్చలేదు కాబట్టి అదంతా రిజెక్ట్ చేస్తాడు. రిజెక్ట్ చేసి ఇప్పుడు తను సింహద్వారం దగ్గర భిక్ష తీసుకుంటున్నాడు. అంటే చైతన్య మహాప్రభు రోజు చాలా గ్రేట్ అని చాలా ఆనందపడి అంటే ఈయన వైరాగ్యం ఇంకా పెరుగుతుంది అని ఆనందపడతాడనమాట. ఫస్ట్ వాళ్ళు ఇంటి దగ్గర సంపాదన వదిలిపెట్టొచ్చు. ఇక్కడికొచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన వాటిని కూడా వదిలిపెట్టేసారు కదా! దానికి ఈయన ఆనందపడతాడనమాట. ఆనందపడి ఆయన ఏం చేస్తాడంటే హ్మ్. చెప్తాడనమాట. ఆహ్, అది కొన్నాళ్ళ తర్వాత అలా కొద్ది రోజులు తీసుకుంటాడు భిక్ష. రఘునాథ్ దాస్ కోసం. అప్పుడు అనుకుంటాడు ఇలా తీసుకోవడం కూడా కరెక్ట్ కాదేమో! నేను తప్పే చేస్తున్నానేమో! ఎందుకంటే నేను హ్మ్, రోజు ఆలోచిస్తాను. ఇతను ఈరోజు ఇది ఇచ్చాడు. ఇతను ఈరోజు ఇది ఇచ్చాడు. రేపు భక్తుడొస్తాడు. ఈ భక్తుడు ఏమిస్తాడు అనేది నేను వా నా మనసులో ఈ భావన ఏర్పడిపోతుంది. కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదని అది కూడా వదిలేస్తాను. అది గూడా వదిలేసి ఏం చేస్తాడు, ఫ్రీ ఫుడ్ డొనేషన్ అని ఉంటుంది గదా! అన్నదాన సత్రాలుంటాయి గదా! ఆ అన్నదాన సత్రాల దగ్గరికి పోయి అక్కడ వారు ఏది పెడితే అది తినేవారన్నమాట. ఓ రోజు పెరుగన్నము, ఓ రోజు సాంబార్ రైసు, ఓ రోజు అసలు ఏమి లేకపోతే మిగలకపోతే ఏదో కొద్దిగుంటే ఆ కొద్దిగా ఎంత పెడితే అంత అది తీసుకొని తినేవారన్నమాట. అలా తింటుంటాడు కొద్ది రోజులు. మళ్ళీ చైతన్య మహాప్రభు అడుగుతారు. రఘునాథ్ దాస్ ఎలా ఉన్నారు? స్వరూపుదామని అడిగితే, ఇలా అది గూడా వదిలిపెట్టేశారు. అక్కడ భిక్ష తీసుకోవడం గూడా. ఇప్పుడు అన్న సత్రాల్లో తింటున్నాడు అంటాడు. ఓహో! ఇంకా చాలా గ్రేట్ అని అంటాడనమాట. మహాభక్తుడవుతున్నాడు అని అంటాడనమాట. అలా తర్వాత ఆహ్, ఆ విధంగా అన్న సత్రాల్లో తినడం గూడా కొన్ని రోజుల తర్వాత మానేస్తాడు. ఎందుకంటే నేను ఇలా అడుక్కొని తినడం బాలేదు. ఇంతకంటే ఆహ్, అంటే ఆయన జీవితం ఇంకా తక్కువగా ఆలోచించుకుంటాడు. ఆలోచించుకొని నేను ఇలా తినడం గూడా బాలేదు అనుకోని
ఇప్పుడు జగన్నాథ్ పూరిలో ఆనంద్ బజార్ అని ఉంటుంది ప్రసాదాలు అమ్మేది ఒకటి. ఆనంద్ బజార్‌లో రాత్రి మిగిలినదంతా తీసుకొని భక్తులకు అమ్మగా మిగిలింది ఉంటది కదా! అది తీసుకెళ్ళి గోశాలలో పడేస్తారు. అయితే ఇక్కడ అన్న సత్రాల్లో గూడా ఫుడ్ ఏమన్నా మిగిలితే అది కూడా తీసుకుపోయి గోశాలలో ఏస్తారన్నమాట. అలా గోశాలలో గోవులకేసిన ఫుడ్ ఉంటది గదా! గోవులు తినంగా మిగిలినయి అక్కడక్కడ అన్నం మెతుకులు అవన్నీ ఉంటాయి గదా! అవి ఏరుకొని తినడం స్టార్ట్ చేస్తారన్నమాట. అయితే ఆ విధంగా ఆహ్, ప్రతిరోజు అలా ఎంత దొరికితే అంత పిడికెడు దొరుకుతది. ఎంత దొరుకుతదో తెలీదు. ఎంత దొరికితే అంత తింటుంటాడు. అది తిని మజ్జిగ తాగి ఉంటుంటాడు. ఆయన జీవితం అలా గడుపుతూ భగవంతుని హ్మ్, జపం చేస్తూ అలా ఆయన జీవితం గడుపుతుంటాడన్నమాట. ఈ సంగతి ఒకసారి చైతన్య మహాప్రభు మళ్ళీ అడుగుతారు ఒకసారి. సర్వదామన్నారు. ఎలా ఉంటున్నాడిప్పుడు రఘునాథ్ దాసార్ అంటే, ఇలా గోశాలలో అట్లా హ్మ్, పడేసిన అన్నం ఉంటుంది గదా! అవి తినగా మిగిలిందేమైనా ఉంటే అవి ఏరుకొని తింటున్నాడు అని చెప్తారన్నమాట. చెప్తే అప్పుడు ఓహో! చాలా ఫీస్ట్ చేస్తున్నాడు. చాలా పెద్ద విందే ఆరగిస్తున్నాడు. అయితే నేను వెళ్తాను అని చెప్పేసి అప్పుడు రఘునాథ గోస్వామి అన్న కుటీరానికొస్తారు. ఒక చిన్న గుడిసె అన్నమాట ఆయన ఉండేదంతే జపం చేసుకోవడానికి. అక్కడికొస్తారు. అక్కడికొచ్చినప్పుడు అక్కడ ఏంటంటే ఆ టైంలో రఘునాథ్ గోస్వామి చేతిలో తెచ్చుకున్న అన్నం ఉంటుందన్నమాట. అయితే రఘునాథ నువ్వు చాలా మంచి విందు భోజనం ఆరగిస్తున్నావంట గదా! నాకు తెలిసింది. నాకు పెట్టవా అని అంటాడు. అంటే రఘునాథ ఏమనడనమాట. విందు భోజనం అంటే ఈయనకు అనిపిస్తది గదా! అంటే ఎగతాళి చేస్తున్నారు. గురువుని అలా అనుకోరులే గానీ, ఈయన ఇంకేం మాట్లాడడనమాట. మాట్లాడకపోయేసరికి అప్పుడు చైతన్య మహాప్రభు ఏం చేస్తారు, ఈ చేతిలోంచి అన్నం తీసుకొని ఆయన నోట్లో యేసుకుంటారు. అయితే ప్రభు మీరది తినకూడదు. అది మంచిది గాదు. మీరు తినకూడదు. నేనంటే తింటాను గానీ, మీరు తినకూడదు ప్రభు. అది మంచిది గాదు అని అంటారు గట్టిగా. అంటే ఈయన అంటాడు, ఎందుకు నువ్వు తింటున్నావు గదా! నేనెందుకు తినకూడదు అంటే, నేను పతితుల్ని నేను తినొచ్చు. మీరు తినకూడదు అని చెప్తారనమాట. అంటే ఆ రోజు అప్పుడేం చేస్తాడు చైతన్య మహాప్రభు ఆయనకు 2 గిఫ్ట్స్ ఇస్తాడు. ఒకటేమో గోవర్ధన శిలని ఇంకొకటేమో గుంజమాల అని ఇస్తారనమాట. ఆ గుంజమాలేమో రాధారాణిదని చెప్తారు. గోవర్ధన శిలేమో గోవర్ధన పర్వతంది అని చెప్తారనమాట. ఆ విధంగా తీసుకుంటుంటారు. అప్పుడు ఇంకా ఆయన ఇంకేం చెప్తారంటే, "నువ్వు ఈ గోవర్ధన శిలను పూజిస్తుండు" అని చెప్తారనమాట. చెప్తే సరే అని అప్పటినుంచి గోవర్ధన శిల పెట్టుకొని, గోవర్ధన శిల చక్కగా పూజ చేస్తారు. గుంజామాలను ఆ రెండిటి పెట్టుకొని, ఆ 2 ఆయనకిచ్చే గిఫ్ట్స్ కాబట్టి, ఆ రెంటిని పెట్టుకొని పూజ చేస్తుంటాడు. ఆయన జపం ఆయన చేసుకుంటుంటాడు. అలా కొంతకాలం గడిచిపోతుంది. ఆ తర్వాత ఆ విధంగా ఆహ్, వీరు 16 సంవత్సరాలు ఉంటారక్కడ. అక్కడ ఎన్ని సార్లు కలిసారంటే, ఇప్పుడు గోవర్ధన శిల ఇచ్చినప్పుడు ఒకసారి కలిసారు. వీరు ఫస్ట్ అక్కడికొచ్చారు గదా! వాళ్ళ ఊరు నుంచి పారిపోయొచ్చారు గదా! ఆ 2 సార్లు ప్రత్యక్షంగా కలిసింది చైతన్య మహాప్రభుని ఆ రెండే సార్లంట. ఆ తర్వాత ఎప్పుడు వారితో సాంగత్యం కలగలేదు. కాకపోతే వారి లీలలు అవన్నీ డైరీలో రాస్తా ఉంటారు. ప్రతిరోజు గూడా వాళ్ళు జరిగే సంఘటనలన్నీ తెలుస్తుంటాయి కదా! అవన్నీ వీరు రాస్తా ఉంటారనమాట. ఆ తర్వాత అదే సమయంలో చైతన్య మహాప్రభు లీల సమాప్తమైపోతుంది. లీల సమాప్తం సమాప్తమయ్యే ముందు ఇంకొక చిన్న సంఘటన. అదేంటంటే హ్మ్, వీరు స్వరూప్ దామోదర్ దగ్గరికెళ్తారు. రఘునాథ్ దాస్ గోస్వామి. వెళ్లి వీరేమంటారంటే నాకు ఒక్కసారి చైతన్య మహాప్రభు దర్శనం చేయించవా అని చాలా వినయంగా అడుగుతారనమాట. స్వరూపదామరు సరే అని తీసుకెళ్తారు చైతన్య మహాప్రభు దగ్గరికి. తీసుకెళ్తే చైతన్య మహాప్రభు ఏమంటాడంటే, "నేను నీకు అప్పుడే చెప్పాను గదా! నీకు స్వరూపదామర్ని అప్పజెప్పానని. నువ్వు ఏదైనా ఆయన్ని అడగాలి గాని నా దగ్గరికి ఎందుకొచ్చావు" అంటాడనమాట. అంటే అప్పుడేమంటాడు హ్మ్. ఆ! నాకొక్కసారి మిమ్మల్ని దర్శనం చేసుకోవాలనిపించొచ్చాను అంటే, అప్పుడు చెప్తారనమాట. సరే, ఇప్పుడు నేను నీకు కొన్ని చెప్తాను. అవి పాటించు అని చెప్పి ఏమంటాడంటే, నువ్వు అతిగా భోజనం చేయకూడదు. అంటే అసలు ఆల్రెడీ ఆయన అతిగా భోజనం చేయడు. అప్పుడు చెప్తారనమాట. నువ్వు అతిగా భోజనం చేయకూడదు. వస్త్రాలు గూడా విలువైనయి ఖరీదైనయి ధరించకూడదు. తర్వాత నువ్వెప్పుడు భగవంతుని నామం జపిస్తూ ఉండాలి. తర్వాత వైష్ణవులు. నువ్వెప్పుడు వైష్ణవుని ఆరాధిస్తూ ఉండాలి. ఆ వైష్ణవులు బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉండాలి నువ్వెప్పుడు. వాళ్ళని ఆరాధిస్తూ ఉండాలని చెప్తారనమాట. ఆ విధంగా ఆహ్, ఆ 4 ఇన్‌స్ట్రక్షన్ చెప్పిన తర్వాత ఇంకోటి గోవర్ధన శిల ఇస్తారు గదా! ఆ శిలను, గుంజామాలను వాటినెప్పుడు ఎప్పుడు సర్వదాని పూజిస్తున్నారు వాటికని చెప్తారనమాట. అయితే ఆ విధంగా వారు చేస్తుంటారు. ఇక్కడ ఏంటంటే ఈయనకేం చెప్తారంటే, "తృణాదపి సునిశేన తరోరివ సహిష్ణున అమానినా మానదేన" ఏంటి అమాన్య మానదేన కీర్తనీయ సదాహరి అని చెప్తారు గదా! చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో. ఇది నాకు చెప్తున్నారన్నమాట. నీవెంత ఎలా అంటే
నువ్వు ఒక గడ్డిపోచ కంటే హీనంగా ఉండాలి. ఒక చెట్టు ఎంత ఓర్పును భరిస్తుందో అలా నువ్వు ఉండాలి అని సదా కీ హరిని కీర్తిస్తూ ఉండు అని ఈ ఇన్‌స్ట్రక్షన్స్ ఆయన వారు చెప్తారనమాట. ఆ విధంగా ఇంక అది లాస్ట్ టైమ్ చైతన్య మహాప్రభుని వీగాల్సింది. అంతే. ఆ తర్వాత కొంతకాలానికి చైతన్య మహాప్రభు లీల పూర్తయిపోతుంది. అక్కడ కొద్ది రోజులు ఉండిన తర్వాత వీరు బృందావన్ వస్తారు. రఘునాథ్ దాసు కోసం. బృందావన్ వచ్చినప్పుడు బృందావన్‌లో ఇక్కడ గోవర్ధన పర్వతం దగ్గర ఆహ్, కొన ఈయన చైతన్య సనాతన గోస్వామి ఉంటారు. సనాతన గోస్వామిని కలుస్తారు. కలిసి వీరు కూడా అక్కడే ఉంటుంటారు. అక్కడ చాలామంది వైష్ణవులు ఉంటారు. వీరు కూడా అక్కడే ఉంటుంటారు. ఉండి ఈయన జపం చేస్తుంది. నిరంతరం జపం చేసుకోవాలి అని చేసేదేందంటే ఈయన వేరే ఇంకేమి ఇయ్యలే. మిగతా వాళ్ళకందరికి ఇచ్చారు గదా! ముళ్ళు కట్టు, ఆ నీళ్ళన్నీ బయటికి తెవన్నారు కదా! ఈయన కేవలం ఒకటి నువ్వు హరినామ సంకీర్తన చేసుకుంటూ ఉండు అని చెప్తారు. ఆయన ఇచ్చిన గోవర్ధన శిలకు ప్రే చేస్తుండు. వైష్ణవులకు వాళ్ళను ఆహ్, వాళ్ళకి ప్రణామం చేస్తుండని చెప్తారు. సేమ్ అదే ఈయన అదే పాటిస్తుంటాడనమాట. అయితే నిరంతరం కూర్చొని జపం చేస్తూనే ఉంటాడనమాట. ఒకసారి ఆ విధంగా ఈయన జపం చేస్తూ ఉంటే ఈయన ఇక్కడికొచ్చిన తర్వాత ఇంకొక వైరాగ్యం. ఏమొస్తుందంటే ఈయన అసలు ఆ చిన్ని పూరి గుడిసె వేసుకోడు. అది కూడా వదిలిపెట్టేస్తాడనమాట. త్యజించేస్తాడు అది గూడా. త్యజించేసి ఇంకా చెట్ల కిందనే ఉంటుంటాడు. అలా జపం చేసుకుంటూ ఉంటాడు అంతే. అట్లాంటప్పుడు ఒకసారి ఈయన అలా జపం చేస్తూ ఉంటాడనమాట. జపం చేస్తూ కూర్చుంటున్నప్పుడు నది ఒడ్డున కూర్చొని జపం చేస్తుంటాడు. యమునా నది ఒడ్డున కూర్చొని. జపం చేస్తూ ఆయన జపంలో లీనమైపోతారనమాట. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. ఆ విధంగా చేస్తూ చేస్తూ అసలు ఈ పక్క, ఆ పక్క ఏం జరుగుతుందో కూడా ఆయనకేం తెలీదు. మనం జపం చేస్తే ఎలా ఉంటుంది, మనకు చిన్న ఏదైనా చిటుక అంతే చిన్న సౌండొచ్చినా, ఏదొచ్చినా మనం కళ్ళు తెరిచి చూస్తూనే ఉంటాం గదా! ఇటు అటు తిరిగి. కానీ అంటే మనందరిది అంతే నేనెవరిని కంప్లెయింట్ చేయట్లేదు. వారు జపంకు మన జపానికి తేడా చెప్తున్నాను అంతే నేనిక్కడ. అయితే వారు జపం చేస్తే అసలు చుట్టుపక్కల ఏమైతుందో కూడా వాళ్ళకేమి తెలీదనమాట. అంతా అసలు భగవంతునిలో ఆయన మనసు లీనం చేసుకొని జపం చేస్తున్నారు. అలా చేస్తున్నప్పుడు అక్కడ ఎన్నలో నీళ్ళు తాగడానికి ఒక పులి వచ్చిందనమాట. పులి వచ్చినప్పుడు, అప్పుడు ఈయన అది కూడా గమనించడసలు. గమనించకపోయేసరికి కృష్ణుడే ఒక గోపబాలకుడిలాగా వచ్చి అక్కడ కర్ర పట్టుకొని నిలబడతాడనమాట. ఎందుకంటే ఈయన మీదకేమైనా వస్తుందేమో పులి రాకుండా కాపాడదామనుకుని. ఆ విధంగా ఆయన జపం చేస్తుంటాడు. అయితే ఇది సనాతన గోస్వామి చూస్తారు. చూసి సనాతన గోస్వామి అంటారు, "నువ్వు మనం భగవంతుని సేవ చేయాలి గానీ, భగవంతుడి నుండి మనం సేవ తీసుకోకూడదు కదా! నువ్వు తప్పు చేస్తున్నావు. అలా చేయకూడదు" అని చెప్తారనమాట. అవును గదా! అని ఆయన అనుకుంటాడు. తర్వాత ఇంకోసారి ఇలాగే ఈయన జపం చేస్తూ ఉంటాడు. ఎండాకాలం చాలా ఎండొస్తుంటది. ఆ ఎండలో ఎలా అంటే నాకు చెమటలు కారిపోతుంటాయి, తడిచిపోతుంటది ఒళ్ళంతా గానీ ఈయనకేం తెలీదు. అసలు ఎండుంది, చెమటలొస్తున్నాయి, కారిపోతుంది. అసలు భగవంతుడిని ధ్యానంలోనే జపం చేస్తుంటారు. ఆయనకింకా అంత లీనమైపోతారన్నమాట ధ్యానం జపంలో. అలా చేస్తున్నప్పుడు రాధారాణికి ఈయనని చూస్తే ఆమెకు బాధ అనిపించేసి అంటే ఎండలో చాలా కష్టపడుతున్నా అనిపించి ఆమొచ్చి చీర కొంగు ఇలా పెడుతుందన్నమాట ఆయన నీడలాగా. ఆడ పెట్టినప్పుడు కూడా ఈయనకేం తెలీదు. రాధారాణి వచ్చింది కూడా తెలీదు ఈయనకసలు. అయితే ఆ టైంలో రాధారాణికి అసలు కప్పుకోవడానికి కొంగు లేదు గదా! ఆమెకి చెమటలొచ్చేస్తున్నాయి ఎండకెక్కువై. ఆమెకు చెమటలొచ్చేసి చెమటలు కారి, కారి, కారి ఆమె చీర తడిచిపోతుంది. ఆ తర్వాత ఆమె కిందున్న నేల గూడా ఆ చెమటలు చీరలోంచి కారి గూడా కింద నేల గూడా తడిచిపోతుంది. అయితే ఆ టైంకి సనాతన గోస్వామి మళ్ళీ అటువైపు ఎందుకో వస్తారు. వచ్చినప్పుడు అంటాడనమాట, ఈయనను చూసి రాధారాణి నవ్వేసి ఆమె ఎళ్ళిపోతుంది. వీళ్ళందరూ మంజరీలు కాబట్టి వీళ్ళందరికీ రాధారాణి తెలుసు. రాధారాణికి వీళ్ళెవరో అంతా తెలుసనమాట. అయితే రాధారాణి ఎళ్ళిపోతుంది. అప్పుడు రఘునాథ్ దాస్ గోస్వామి దగ్గరికొచ్చి, "రఘునాథ నీకెన్ని సార్లు చెప్పాను, రాధారాణి వచ్చి నీకు సేవ చేస్తుందా? అది ఎంత పాపమది. మనం వాళ్ళకి సేవ చేయాలి. నువ్వు పాపం చేస్తున్నావు కాబట్టి నువ్వు ఒక చిన్న కుటీరం ఏర్పాటు చేసుకో" అంటాడు. అయితే ఆయన అసలు అది త్యజించడు కాబట్టి సనాతన గోస్వామి చిన్న కుటీరంలాగా చేసిస్తారు. అందులో కూర్చొని జపం చేస్తుంటాడనమాట. ఆ విధంగా ఆయన జపం చేస్తూ ఉంటుంటాడు. అయితే ఒకసారి ఏమైద్దంటే, ఈయన గోవర్ధన్ గిరికి దానికి ప్రే చేస్తుంటాడు కదా! గోవర్ధన దానికి. రాధానని అయితే అప్పుడు గోవర్ధన్ గిరికి సేవ చేస్తున్నప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే, అంటే చైతన్య మహాప్రభు నా గోవర్ధన శిలను నాకెందుకిచ్చారంటే, ఈ గోవర్ధన శిల నాకివ్వలేదు. నన్ను గోవర్ధన శిలకు అప్పచెప్పారు. ఆయన వినయం ఎలా ఉంటుందంటే, నన్నే గోవర్ధన శిలకు అప్పచెప్పారు. నేను మూర్ఖుడిని. నేను
ఎంత మూర్ఖుడినంటే ఆహ్, హ్మ్. నేను అసలు అంటరాని వాడిలాగా అలా అంటాడనమాట. నేను చాలా మూర్ఖుడిని. ఆహ్, నేను పతి పతిత పావనుడిని కావాలి నీకు సేవ చేస్తూ. అందుకని నా ప్రభువు నన్ను నీకిచ్చారు. నన్ను నీకిచ్చారంటాడు. నాకు నిన్నిచ్చారు అనరు. మనం ఏమంటామంటే రఘునాథ దాస్ స్వామికి శిలనిచ్చారు, గోవర్ధన శిలిచ్చారు మనం అంటాం గదా! కానీ ఆయన అలా అనరనమాట. ఆయన వినయం ఎట్లా అంటే గోవర్ధన శిలకి, ఆ గోవర్ధన పర్వతానికి నన్ను అప్పగిచ్చారు. ఆయననే నన్ను చూసుకోవాలి. ఆయన వినయం అలా ఉంటుందనమాట. అయితే అలా ఆహ్, ఆయన అలా అంత వినయంగా ఉంటుంటాడనమాట. అక్కడ ఒకసారి ఏమైద్దంటే ఈయన శిల హ్మ్, గోవర్ధన పర్వతం దగ్గర ఈ శిలను పెడతారీయన. పెట్టి అక్కడ అక్కడనే ప్రే చేస్తుంటాడు. అయితే గోవర్ధన పర్వతం మీద ఈయన ఒక 10 శ్లోకాస్ రాస్తారు. ఆ 10 శ్లోకాస్‌లో మీనింగ్ ఏంటంటే ఒకటి శఠ అని ఒక మీనింగ్ ఉంటది. ఒకటేమో ఒక మీనింగ్ ఏముంటదంటే శఠ అంటేనేమో అతను వెల్ విషర్‌లాగా ఉంటాడు పైకి. కానీ లోపల చేసేటివన్నీ అన్నీ అతన్ని దిగజార్చడానికి చూస్తుంటాడనమాట. ఎలా అంటే ఆహ్, ఆహ్, అతను పైకి రాకూడదు. అని లోపల ఉంటుంటదనమాట. పైకి మాత్రం వెల్విషలా ఉంటాడు. అలా అనమాట. ఒకటేమో శఠ అని ఉంటది ఆయన శ్లోకంలో. ఒకటి కపట అని ఉంటది. కపట అంటే ఇది కూడా తన స్వార్థం కోసం తను మంచిగుంటారు. కాకపోతే ఇతరులకు ఆహ్, ఎప్పుడూ హ్మ్, ద్రో ఇతరుల గురించి ద్రోహంగానే ఉంటాడనమాట. ద్రోహిలాగానే ఉంటాడనమాట. అంటే వాళ్ళ గురించి చెడు ఆలోచించేటట్టుగా ఉంటాడు. ద్రోహి కాదు. ఆళ్ళ గురించి ఎప్పుడు చెడు ఆలోచిస్తుంటాడనమాట. అయితే నేను అట్లాంటి షటను. ఆ! ఇట్లాంటి షటను, కపటం తీసుకొచ్చి గోవర్ధన శిలకు నన్నప్పగిచ్చారు అని అంటాడనమాట. అప్పుడు ఏమంటాడంటే, నేనసలు క్వాలిఫైడే గాదు నేను. డిస్‌క్వాలిఫైడ్ నేను. కానీ నన్ను గోవర్ధన శిలకు అప్పగిప్పారు. అలా అంటాడనమాట. అయితే రఘునాథ స్వామి ఏమి రచనలు చేయలేదు వీరు. అయితే వీరికెంత హ్మ్, గోవర్ధన గిరి పర్వతం దగ్గర ఆయనకిచ్చిన గోవర్ధన శిల మీద చాలా ప్రేమ ఉంటదనమాట ఈయనకు. అయితే ఆ ప్రేమ అతనికి ఎలా ఉంటుందంటే ఆహ్, అది ఆయన సేవ చేస్తూ ఆయన అనుకుంటాడనమాట. అదే ఇప్పుడు చెప్పినట్టుగా నేను అసలు క్వాలిఫైడ్ చే నీకు సేవ చేసేటంత నేను కానే కాను. కానీ నాకు ప్రభు ఇచ్చారు కాబట్టి నేను సేవ చేసుకుంటాను. ఆ విధంగా ఉంటాడనమాట. అయితే రఘునాథ స్వామి వినయం ఇలా ఉంటుంది. తర్వాత వీరేంటంటే 4 అనమాట వీళ్ళు పాటించినవేంటంటే ఆహ్, డిటర్మినేషన్. వీళ్ళేంటంటే తల్లిదండ్రులను వదిలిపెట్టొచ్చేసి సంపదలన్నీ వదిలిపెట్టేసి అలా అన్నీ అంటే ఆ కోరిక ఆయనకుంటదనమాట ఇట్లా. అన్నీ వదిలిపెట్టేసి ఆస్తులు, సంపదలన్నీ వదిలిపెట్టేసి ప్రభు చైతన్య మహాప్రభు పాదాల దగ్గర ఉండి సేవ చేసుకోవాలి అదొకటి. తర్వాత డివోషన్. ఎంతసేపు భక్తిలో ఉండాలని చాలా కోరుకుంటదనమాట. తర్వాత మూడోదేంటంటే డిటాచ్‌మెంట్. అన్నిటిని వదిలిపెట్టేసాడు. ఆఖరికి చివరికి అక్కడికొచ్చిన తర్వాత పూరి జగన్నాథ్‌కొచ్చిన తర్వాత గూడా అతను వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన దాన్ని అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ సేవ చేస్తానంటే అది వదిలిపెట్టేసాడు. తర్వాత ఆయన ఇంకేం వదిలిపెడతాడు జగన్నాథ్ టెంపుల్ దగ్గర భిక్ష అడుక్కుంటాడు గదా! అది గూడా కరెక్ట్ కాదని అది గూడా వదిలిపెట్టేసాడు. తర్వాత సత్రాలలో భోజనం స్వీకరిస్తాడు కదా! అది గూడా వదిలిపెట్టేసాడు. ఇలా ప్రతీది వదిలిపెడుతూ ఎంత వైరాగ్యానికొస్తాడంటే పూరీకొచ్చిన తర్వాత బృందావన్ వచ్చిన తర్వాత అక్కడ ఇది గూడా వదిలిపెట్టేస్తారనమాట. ఏంటంటే ఆహ్, ఒక ఇల్లు ఉండడానికి ఒక చిన్న పూరి గుడిసె వేసుకోవడానికి కూడా వదిలిపెట్టేస్తారనమాట. చివరికి సనాతన స్వామి ఏసిచ్చారు గాబట్టి అందులో ఉంటుంటాడు. కాకపోతే ఇవన్నీ వదిలిపెట్టేస్తారనమాట. కాకపోతే ఇప్పుడు లాస్ట్‌కి ఏంటంటే పాస్ట్ టైమ్స్ ఇంకొకటి. ఏంటంటే ఈ పాస్ట్ టైమ్స్‌లో ఏం చెప్తారంటే చైతన్య మహాప్రభు పాస్ట్ టైమ్స్ అని రాస్తారు గదా! ఈయన రాసినయన్నీ హ్మ్. ఈయన ఆహ్, చే ఎవరు కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఆయన డైరీ మెయింటైన్ చేసిన దాన్ని బట్టే ఆయన జీవిత చరిత్ర అంతా ఎలా జీవించాడో చివరి నిమిషంలో అనేదంతా గూడా ప్రతి ఈయన డైరీ రూపకంగానే కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామికి అంత్యలీల రాయడానికి కారణమైందనమాట. తర్వాత ముకుంద ఉంటాడు. ముకుందనేమో ఆహ్, ఆదిలీల రాస్తాడు. చైతన్య మహాప్రభు స్టార్టింగ్‌లో ఆయన ఆయనతో ఆయనతో జరిగిన లీలలన్నీ గూడా ఆయన రాస్తాడు. దాని ప్రకారంగా అది రాస్తాడనమాట. ఆ తర్వాత ఆహ్,
ఆ, వీరు ఎంత అంటే న ధనం న జనం న సుందరి న కవితామ్మా నా ధనం నా జనం నా సుందరీం కవితామ్మా జగదీశ కామయ్య. ఇది ఉంటుంది ఈ శ్లోకము మన శిక్షాష్టకంలో. ఎవరైనా కరెక్ట్గా చదివితే చదవండి మాతాజీ. నేను ఈ స్టోరీ చెప్తుంటా, అది గుర్తు రావట్లేదు నాకు. ఉమ్, అయితే అది వీరికి వర్తిస్తుందని చెప్తారనమాట. ఎందుకంటే ఈయన ధనాన్ని వదిలిపెట్టాడు, ఆ, ఎంతో సంపాదన వదిలిపెట్టాడు, అందమైన భార్య ఉంటుంది, అందమైన భార్యను కూడా వదిలిపెట్టాడు, అన్నీ వదిలిపెట్టి ఒక ఎంతో వైరాగ్యంతో భగవంతుని సేవ చేసుకుంటున్నాడు. ఈ వీళ్ళని అనుకరించడం అనేది అసలు ఎవరి తరము కాదనమాట. కాకపోతే వీరి కథలు విని మనం వీరి జీవిత చరిత్రలు విని మనలో భక్తిని చార్జ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఈ మన ఫోన్ కదా, ఛార్జింగ్ లేకపోతే చార్జ్ చేసుకుంటాం కదా, ఆ విధంగా అనమాట. ఆ విధంగా చార్జ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇది ఈ విధంగా మనం రఘునాథ్ గోస్వామి గురించి చెప్పడానికి నేను ఇంతే చెప్పాలనుకుంటున్నాను మాతాజీ. అయితే పీపీటీ ఒకసారి పెడతారా మాతాజీ? హరే కృష్ణ. పావని మాతాజీ. కృష్ణ మాతాజీ దండప్రణం. హరే కృష్ణ మాతాజీ. పెడుతున్నాను మాతాజీ, ఒక్క నిమిషం. వీరి గురించి చెప్పాలంటే ఎన్నో ఉంటాయి కానీ నాకు టైం సరిపోదేమో, నేను ఎంతే ప్రిపేర్ అయ్యాను. హరే కృష్ణ. కనిపిస్తుంది మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ. హిస్ డివైన్ గ్రేస్ శ్రీల రఘునాథ దాస గోస్వామి వీరి గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాము. మీరు షేర్ చేస్తారా మాతాజీ? పేజెస్ ఎస్ చెప్తారా? మాతాజీ. వీరి జన్మ చెప్పారనమాట. వీరి ఎప్పుడంటే 1945లో జన్మించారు వీరు. ఎప్పటి వరకు అంటే 1586 వరకు వీరు ఉన్నారనమాట. ప్రయోజన ఆచార్యుడు, వైరాగ్యానికి శిఖరం అని అంటారు. అదే చెప్పాను కదా మనం, వీళ్ళు వీరిలాగా ఎవరు ఇంత వైరాగ్యంగా ఏ షెట్కో స్వాములు లేరనమాట. వైరాగ్యానికి వీరే శిఖరం అని అంటే ఇంకా ఇంత గొప్ప ఆచార్యులు ఇంకెవ్వరూ లేరనమాట. చైతన్య మహాప్రభుకు అత్యంత సన్నిహిత భక్తుడు ఇతను. చిన్నప్పటి నుంచే ఇతను భక్తుడు అన్నమాట చైతన్య మహాప్రభుకు. శ్రీ ఆవిర్భావం సంపన్న కుటుంబ నేపథ్యం. శ్రీల రఘునాథ గోస్వామి సప్తగ్రామం, బెంగాల్, సుమారు 1945 క్రీస్తు శకంలో జన్మించారు. వీరి తండ్రి పేరు గోవర్ధన మజుందారు. ఈ గోవర్ధన మజుందారు ట్యాక్స్ కూడా కలెక్ట్ చేస్తుంటారు అనమాట. అంటే ఆ విధంగా వీళ్ళు భౌతిక విషయాలకు అటాచ్మెంట్గా ఉన్నారని కూడా ఈయన కనిపిస్తుంది. తండ్రి అలా ఉన్నారని కూడా వీరికి కనిపిస్తుంది అనమాట. వీరి చిన్నాన్న హిరణ్య మజుందార్ మామ అని ఇచ్చారు ఇక్కడ. వారు అపార ధనవంతులు, ముస్లిం పాలనలో ఉన్న ఉన్నతాధికారులు, రాజులంతా వైభవం కలవారు. వీరు అంటే రాజులు ఎంత వైభవంగా ఉంటారో అలాంటి వైభవం వీళ్ళకి సేవకులు, ఇంటి నిండా సేవకులు వాళ్ళందరూ ఉంటుంటారన్నమాట. అంత వైభవంగా ఉంటుందన్నమాట వాళ్ళ ఇంట్లో. బాల్య జీవితం రాజభవనాలు, సేవకులు, సైనికులు, బయటకు వెళ్ళకుండా గట్టి కాపలా, భోగ విలాసాల మధ్య జీవితం. ఈయన బయటకు వెళ్తే అసలు పారిపోతున్నాడు కాబట్టి ఈయనకు ఎప్పుడు కాపలా ఉండేదన్నమాట ఆయనకు. ఇప్పుడు మనకు కదా ప్రధానమంత్రి వెళ్ళడానికి సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నట్టుగా ఈయన కూడా సెక్యూరిటీ గార్డ్స్ ఉండేవారనమాట. అయినప్పటికీ చిన్నతనం నుంచే భౌతిక జీవితం పట్ల విరక్తి, కృష్ణ భక్తి పట్ల తీవ్రమైన ఆకాంక్ష, శ్రీ శ్రీ చైతన్య మహాప్రభు దర్శనమే ఈయనకు లక్ష్యం. ఈయన చిన్న వయసులోనే చైతన్య మహాప్రభుది దర్శనం కలుగుతుంది. అదొక అదృష్టం. ఈయనకు ఎంతోమంది వైష్ణవులు భాగ్యం దొరుకుతుంది అనమాట. వాళ్ళ ఆశీర్వాదాలు ఇంకొక వర్షంలాగా ఈయనకు వస్తాయన్నమాట ఈయనకు. అందుకని ఈయనకు భగవంతుని మీద చిన్నప్పటి నుంచి కూడా ఆసక్తి. ఈయన అన్నీ వదులుకొని వెళ్ళగలిగారు. ఈయన అత్యంత సంపద నుండి అత్యంత వైరాగ్యానికి వెళ్ళిన మహానుభావుడు. మాతాజీ నెక్స్ట్ పేజ్ పెడతారా? పావని మాతాజీ. హరే కృష్ణ. నిత్యానంద ప్రభుతో బాల్య సంఘం. నిత్యానంద ప్రభు సప్తగ్రామానికి వచ్చినప్పుడు రఘునాథదాస గోస్వామి తక్షణమే ఆయన పొందారు. శరణ్ కోరారు. నిత్యానంద ప్రభు ఉపదేశం. వెర్రివాళ్ళ ప్రవర్తించు, బయటకు బయటకు ఇంట్లో ఉండు, లోపల కృష్ణుని హృదయంలో ఉంచుకో. ఈ ఉపదేశం అకాల సన్యాసాన్ని ఆపింది. భవిష్యత్తులో పరిపూర్ణ శరణాగతికి మార్గమైంది. వాళ్ళు అదే చెప్తారు కదా, చైతన్య మహాప్రభు చెప్తారు, నిత్యానంద ప్రభు, నువ్వు ఇంట్లో వైరాగ్యం అసలు ఏం చూపించకు, సంపదలన్నీ అనుభవిస్తున్నట్టుగానే ఉంటూ కానీ లోపల హృదయంలో మాత్రం కృష్ణుని ఉంచుకో అని చెప్తారనమాట. అదే విధంగా వాళ్ళ ఇంట్లో ఉన్నంత కాలం అలా ఆ విధంగానే ఉంటారన్నమాట. హరే కృష్ణ.
ప్రసిద్ధ చీడాదది ఉత్సవం. ఇది 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 చీడాదది ఉత్సవం అనేది చాలా గొప్పదనమాట. అసలు ఇప్పటికి కూడా చీడాదది ఉత్సవం అనేది ఇస్కాన్ టెంపుల్స్‌లలో జరుపుకుంటుంటారు. ఇది ఆయన జీవితంలోని అత్యంత కీలక సంఘటన. ఆహ్, స గంగా తీరంలో నిత్యానంద ప్రభు భక్తులతో కూర్చుకున్నారు. అప్పుడు రఘునాథదాస గోస్వామి పెరుగు, చీడ, అటుకులు అవల్లోని చేరిక అటుకులు, పాలు, అరటిపండ్లు, మిఠాయిలతో మహావిందు ఏర్పాటు చేశారు. నిత్యానంద ప్రభు సరదాగా అన్నారు, "నీవు దొంగవు, నీ సంపదను దాచిపెట్టావు" అని అంటారు. ఊరికే మామూలుగా నవ్వుకుంటూ అంటారనమాట. అంటే సన్నిహితంగా ఉన్న వాళ్ళని మనం అలా మాట్లాడుకుంటాం కదా! ఆ విధంగా అంటారనమాట. "నువ్వు దొంగవు, నీకు చాలా సంపద ఉంది కాబట్టి ఇంత పెద్ద ఫెస్టివల్ మనం చేసుకుందాము, నువ్వు జరిపించు" అంటారనమాట. ఆ తర్వాత త్వరలో నీవు మాయ మాయవల నుండి బయటపడతావు అని చెప్తారనమాట. అంటే మాయావల నుంచి బయటపడాలంటే ఆయన ఇంటి పరిసరాల నుంచి బయటపడతావు అని చెప్తారనమాట. ఈ ఆశీర్వాదమే ఆయన శరణాగతికి కారణమైంది. హరే కృష్ణ మాతాజీ. శ్రీ చైతన్య మహాప్రభుతో మొదటి సమావేశాలు. రఘునాథదాస గోస్వామి బెంగాల్‌లో మహాప్రభువుని పలుమార్లు కలిశారు. ప్రతిసారి మహాప్రభు తిరిగి ఇంటికి వెళ్ళమన్నారు. నిత్యానంద ప్రభు ఉపదేశాన్ని బలపరిచారు. మహాప్రభు ఉపదేశం బయటకు ఓర్పుతో ఉండు, లోపల తీవ్రమైన భక్తిని పొందు అంటాడు. అంటే అదే మనం ఆహ్, తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానినా మానదేన కీర్తినేయ సదహరి అని. అంటే బయటకు ఓర్పు ఇప్పుడు చెట్లకి ఎంత ఓర్పు ఉంటదో అంత ఓర్పుతో ఉండని చెప్తున్నారన్నమాట ఇక్కడ. కానీ లోపల మాత్రం భక్తి అనేది ఉండాలని అనమాట. హరే కృష్ణ. మాతాజీ ఇంకో పేజ్ తిప్పరా? హరే కృష్ణ మాతాజీ. పావని మాతాజీ. మాతాజీ ఇంకా మనం వెళ్ళిపోనా వెనక్కి? ఆయనకి వెళ్ళండి మాతాజీ. ఓకే. తల్లిదండ్రులు ఆశ విడిచిన దశ. తల్లిదండ్రులు. ఆయన తిరిగి రాడని గ్రహించారు. అప్పుడప్పుడు రహస్యంగా డబ్బు పంపేవారు. రఘునాథదాస గోస్వామి. దానిని భక్తుల సేవకు ఉపయోగించారు. అదే ఆయన ఇంకా వచ్చేసారు గదా! వాళ్ళ ఊరు నుంచి వచ్చేసి ఎప్పుడైతే చైతన్య మహాప్రభు దగ్గరికొచ్చారో పూరికి, ఇంక వీళ్ళు అనుకుంటారనమాట. ఇంక ఆయన రాడు అనుకోని ఏం చేస్తారు, వీళ్ళే మనుషులను, డబ్బును అన్నీ స సరుకులనన్నీ పంపించి అక్కడనే సేవ చేయండి ఆయనకు అని పంపిస్తారు గదా! కానీ అది కూడా ఈయన రిజెక్ట్ చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు అభక్తులు. వాళ్ళు భక్తులే నిజంగా. కానీ అయినా వాళ్ళు ఏంటంటే భౌతిక సంపద, భౌతిక ఆసక్తులు కలిగి ఉన్నారు గాబట్టి, అలాంటిది వాళ్ళు కూడా మనం వాడుకోకూడదని ఈయనకుంటదనమాట. ఈయన వైరాగ్యం ఆ స్థితిలో ఉంటుందనమాట. అయితే రఘునాథదాస్ గోస్వామి దానిని భక్తుల సేవకు వాళ్ళు పంపిన దాన్ని మళ్ళీ భక్తుల సేవకు ఉపయోగించారు. సొంత సౌకర్యాలకు ఎప్పుడూ వాడుకోలేదు. హరే కృష్ణ మాతాజీ. జగన్నాథపురిలో మహాప్రభువుతో జీవితం. రఘునాథదాస గోస్వామి సుమారు 16 సంవత్సరాలు పూరిలో ఉన్నారు. జీవన విధానం. తోటా గోపీనాథ ఆలయం సమీపంలో నివాసం. వారక్కడ ఉన్నారన్నమాట. తోటా గోపీనాథ్ ఆలయం సమీపంలో వీరక్కడ చిన్న కుటీరం ఏర్పరచుకొని అక్కడే ఉన్నారన్నమాట వీరు. జగన్నాథ ఆలయంలో పారవేసిన అన్నం వీరు తీసుకున్నది అదే గదా! అక్కడ ఎక్కడైతే ఆనంద్ బజార్‌లో మిగిలిన అన్నమంతా తీసుకొచ్చి గోశాలలో ఏస్తే, ఆ గోశాల నుంచి అవి ఆవులు తినగా మిగిలిన అక్కడక్కడ ఉన్న మెతుకులను ఏరుకొని వీరు తింటుంటారనమాట. కొన్ని రోజులు తినకుండా ఉపవాసం చేస్తారు. అలా గూడా ఉంటారనమాట. మహాప్రభు అతి వైరాగ్యం వద్దన్నారు. స్వయంగా ప్రసాదం ఇచ్చేవారు. హుహు. అంత వైరాగ్యం గూడా ఉండకూడదు. ఎందుకంటే ఈయన నిలుపుకోవాలి గదా! ఈయన. శరీరాన్ని గూడా నిలుపుకోవాలి గదా! అందుకని అంత వైరాగ్యం గూడా వద్దని అంటారనమాట. మహాప్రభు ముఖ్య ఉపదేశం ఏంటంటే వైరాగ్యాన్ని నటించకు, అంతరంగంలో రాగభక్తిని పెంచుకో. మహాప్రభు తుది తుది కృప. మహాప్రభు భావానికి ముందు గోవర్ధనశీల గుంజమాల ఇచ్చారు. రాధాభవన్‌లో ప్రత్యేక ఉపదేశం ఇచ్చారు. దీనితో రఘునాథ గోస్వామి ప్రయోజతత్వ రక్షకుడు. ఈ విధంగా వారు గుంజామాల, గోవర్ధనశీల ఇస్తారు. ఇంకా అదే చివరి వరకు వాటితో వాటిని జపం చేస్తూ, వాటితో పూజ చేస్తూనే ఆయన జీవితం కాలం గడిపేశారనమాట. అయితే వీరి బృందావన జీవితం లీలలు. మహాప్రభు తిరోభావం తర్వాత బృందావనంకెళ్లారు. అక్కడ జీవితం. రాధాకుండ గోవర్ధన పర్వతం. వీరు రాధాకుండ దగ్గరున్నారు. వీరి సమాధి గూడా రాధాకుండ దగ్గరనే ఉంటుంది. వీరు గోవర్ధన పర్వతం దగ్గర ఉండేవారనమాట. తీవ్ర ఉపవాసాలు. అసలు చెప్పారు గదా! వీళ్ళు చెప్తారు గదా! ఎక్కువ తినకూడదని జెప్తారు. అసలు తినేదే తక్కువ గానీ వారికి చైతన్య మహాప్రభు ఇన్‌స్ట్రక్షన్స్‌లో చెప్తారనమాట. ఎక్కువ తినకూడదు, మంచి దుస్తులు వేసుకోకూడదు అని జెప్తారు గదా!
అంటే తీవ్ర ఉపవాసాలు, నిరంతర స్మరణ. ఆయనకి ఇచ్చింది ఒకటే ఇన్స్ట్రక్షన్. నువ్వు జపం చేస్తూనే ఉండని చెప్తారనమాట. అదే చేస్తుంటాడు. రూప సనాతన గోస్వాములతో సాంగత్యం. అప్పుడు వాళ్ళు అక్కడ ఉంటారు. వాళ్ళతో కూడా సాంగత్యంలో ఉంటారన్నమాట వీళ్ళు. తీవ్రమైన వైరాగ్యం. రోజుకు ఒక చిన్న కప్పు మజ్జిగ, కొన్ని రోజులకు ఒకసారి మాత్రమే హ్మ్, భోజనం చేసేవారట. వినయం. నేను మలంలో పురుగు కన్నా నీచుడిని. ఇంత హీనంగా ఎవరము మనం అనుకోము. ఇంత గొప్ప సేవ చేస్తూ కూడా వీరేమంటారంటే, మలంలో చిన్న పురుగు కన్నా నీచుడినని చెప్తున్నాడు ఈయన. ఈయన ఎంత వైరాగ్యంలో ఉన్నాడంటే మనకు ఇప్పుడు అర్థమవుతుంది. కానీ వైరాగ్యానికి అందుకని ఈయనని వైరాగ్యానికి శిరోమణి అని రూపగోస్వామి అన్నారనమాట. ఇంత వైరాగ్యం ఇంకెవరికీ లేదు. ఈయనకే ఉందనమాట. రఘునాథ అన ఆయన దేవత గోవర్ధనశిల సాహిత్య కృషి. రఘునాథదాస గోస్వామి గోవర్ధనశిలను కన్నీళ్లతో సరళమైన సేవతో ఆరాధించారు. గోవర్ధనశిల రాధాకృష్ణ సేవ. ఇవి ఏంటంటే గోవర్ధనశిల అంటే ఏంటంటే రాధాకృష్ణుడు అనమాట వాళ్ళిద్దరు. రాధాకృష్ణ సేవ చేసుకున్నారు ఆ విధంగా వారు. ముఖ్య గ్రంథాలు ఏంటంటే విలాప కుసుమాంజలి, స్తవావళి, దానచరిత, ముక్తాచరిత, విరహభక్తి పరాకాష్ట. వీరు ఈ బుక్స్ రాశారండి. విరహభక్తి పరాకాష్ట అంటే ఎంత గ్రేట్, అది వింటుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. ప్రయోజన ఆచార్యుడు వీరు. ప్రేమ భక్తి లక్ష్య ప్రతిరూపం. సంప్రదాయ విభజన, సనాతన సంబంధం వీరికి. మళ్ళా రూపాభిధేయం, రఘునాథ దాస ప్రయోజనం, పాత్రలు, సనాతన సంబంధం, రూపాభిధేయం, రఘునాథ ప్రయోజనం. హరే కృష్ణ మాతాజీ. శ్రీమతి రాధాయంతో సంబంధం. గౌడీయ తత్వ దృష్టిలో గోలోక లీలలో రతిమంజరి వీరు. రూపమంజరికి అత్యంత సన్నిహితం. రూపమంజరి అంటే రూపగుణస్వామి అని చెప్పుకున్నాం కదా మనము. అయితే రూపగోస్వామికి వీళ్ళు అత్యంత సన్నిహితం గలవారు అనమాట. రతిమంజరి గోలోకంలో వీళ్ళు. రాధారాణి అంతరంగిక సేవ అనమాట వీరు చేసింది. అంతరంగిక సేవ చేసే వాళ్ళు ఉంటారు, బహిరంగ సేవ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఆ విధంగా వీళ్ళు అంతరంగిక సేవ అంటే వీళ్ళకు ఇంట్లో అంటే రాధారాణి గదిలో ఉండి అన్ని చేయడం వాళ్ళని, బహిరంగ అంటే బయట నుంచి పూలు తేవడం అలాంటివన్నీ ఉంటాయి కదా, ఆ సేవలు అనమాట. గోలోక బృందావనంలో పరమ శరణాగతి స్వరూపం. హ్మ్. అక్కడ ఆయన అక్కడ కూడా శరణాగతి స్వరూపంలోనే ఉన్నారన్నమాట. విరహ ప్రేమ ప్రతీక. రాధారాణి సేవలో నిత్యస్థానం. ఎంత బాగుందో కదా వింటుంటే. రాధారాణి సేవలో నిత్యస్థానంగా ఉండేవారట వీరు. హరే కృష్ణ మాతాజీ. తిరోభావం. సుమారు 1856లో రాధాకుండ దగ్గర వీళ్ళు తిరోభవించారు. జపిస్తూ రాధా పాదాలను స్మరిస్తూ తిరోభవించారు వీరు. హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్ మాతాజీ. ఇక్కడ మీకు ఎవరికైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే చెప్పండి మాతాజీ. ఎవరికైనా ఉంటే అడగండి మాతాజీ. ఇంకొకటి ఏంటంటే, ఇంత పెద్ద ఆచార్యులు ఉంటే చెప్పేంత నాకు అర్హత అసలు ఏమీ లేదు. వారిది వింటుంటేనే మనకు ఆశ్చర్యం అవుతుంది. వీళ్ళు ఎలా ఉన్నారా, ఇంత భక్తి భావంతో రాధాకృష్ణుని సేవించుకోవడం, వైష్ణవుల భక్తుల ఆరా వైష్ణవుల ఎలా సేవించుకున్నారు అనేది చూస్తుంటే మనం అందులో ఏమీ కాదు. కానీ ఇలాంటి వారి గురించి మాట్లాడే అవకాశం మనకు వరంగమని టీం వాళ్ళు ఇచ్చారు కాబట్టి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ విధంగా మనమందరం తెలుసుకోగలుగుతున్నాము. నేను మాత్రం ఏమన్నా నా వల్ల ఏమన్నా తప్పులు జరిగింటే, ఏమైనా తప్పులు చెప్పుంటే అది క్షమించగలరు. నేను ఈ మాత్రం ఏమైనా చెప్పింది మీకేమైనా అర్థమై ఉంటే అది నా గురు కృప. నా గురువు నాకిచ్చిన సేవగా భావిస్తున్నాను. వారు నాతో పలికిచ్చిందే పలికాను మాతాజీ. అంతకంటే ఏమీ లేదు. హరే కృష్ణ. ప్రణామ్ మాతాజీ. మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మాతాజీ. హరే కృష్ణ. హరి హరే బోల్ కృష్ణ మాతాజీ. మాతాజీ. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి మాతాజీ. बोल माताजी. హరే కృష్ణ. హరే అర్థమైంది కృష్ణ మాతాజీ మాతాజీ, చెప్పింది? చాలా బాగా చెప్పారు మాతాజీ, మంచిగా అర్థమైంది మాతాజీ. అదే అంటే మీరెవరు కనిపించకపోతే నాకేమీ తెలియదు. అసలు వింటున్నారా, వింటలేరా, ఉన్నారా లేదా అని కూడా తెలియదు కదా. అందుకని మన ప్రభువులు ఎప్పుడు చెప్తారు, వీడియోస్ ఆన్ చేసుకోండి, ఆన్ చేసుకుంటే మీరు ఉన్నారు అని తెలుస్తుంది. లేకపోతే ఫోన్ ఆన్ చేసి అక్కడ ఇక్కడ తిరుగుతుంటాం కదా మనము. అది మాతాజీ. సరే అయితే నేను వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో నమః. హరే కృష్ణ. ప్రణామ్ మాతాజీ.
దేవికా మాతాజీ హరే కృష్ణ ప్రణామ్ మాతాజీ. మాతాజీ ప్రణామాలు. చాలా అద్భుతంగా చెప్పారు మాతాజీ. నేను అదే బయట ఉన్నా వింటూ వచ్చాను. అవునా చాలా బాగా చెప్పారు. అద్భుతంగా చెప్పారు మాతాజీ. నేనేం చెప్పలేదు భగ మాతాజీ, నాతో ఆ గురువు ఏం భగవద్ చెప్పించారో